సమ్మర్ హాలిడేస్ ఈ పదం మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయి చాలా ఇయర్స్ అయిపోయింది కదా. చిన్నప్పుడు వేసవి సెలవులు అంటే ఎక్కడలేని ఆనందం. సెలవులు స్టార్ట్ అవగానే తిరుపతికి వెళ్ళే బ్యాచ్ ఒకటి, అమ్మమ్మ నాన్నమ్మల ఇంటికి వెళ్ళే బ్యాచ్ ఇంకొకటి. ఇంకా సమ్మర్ అంటే గుర్తొచ్చేది మామిడి పళ్ళు, రసన, చందమామ బాలమిత్ర పుస్తకాలు, సూపర్ మ్యారియో, చెప్పులు లేకుండా పుల్లైస్ బండి వెనక పరిగెట్టడం, కార్టూన్ నెట్వర్క్. అప్పట్లో సమ్మర్ హాలిడేస్ అంటే పవర్ కట్స్, విసిన్ కర్రతో విసురుకుంటూ కరెంట్ ఎప్పుడు వస్తుందా అని పడిగాపులు, చల్లగాలి కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం, బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టు. పెద్ద టాస్క్ అప్పట్లో అది. ఎండలో క్రికెట్ ఆడి ఆడి బొగ్గుల్లో తయారయ్యేవాళ్ళు. గేమ్ అయిపోయాక రోడ్ సైడ్ తాగి గోలీ సోడాలు. మళ్ళీ ఎండ తగ్గే వరకు క్యారమ్, సష్టాచమ్మ, వైకుంఠపాలి ఇలా ఇండోర్ సెటప్ అన్నమాట. సాయంత్రం అవగానే చెరువులోకి దూకి కజిన్స్ అందరితో ఆటలు. చీకటి పడే టైంకి ఇంటికి వచ్చి స్నానం చేసేసి వేడికి నైసిల్ పౌడర్ ఒళ్ళంతా రాసుకుని మళ్ళీ దొంగ పోలీస్ అంతాక్షరి అని ఆటలు మొదలు పెట్టేవాళ్ళు. నైట్ కరెంట్ పోతే దీపం పెట్టుకొని దాని చుట్టూ కూర్చుని చెప్పుకునే కబుర్లు. ఇంకొకే కంచెల్లో అమ్మమ్మ తినిపించే కొత్త ఆవకాయ. అంతా కలిసి వెళ్ళే వీధి చివరి పార్కులు. అందరం కలిసి డాబా మీద పడుకుని చెప్పుకునే దయ్యాల కథలు. వీసీఆర్ రెంట్కి తెచ్చుకుని చూసే సినిమాలు. ఒకటా రెండా, బోల్డ్ అన్ని జ్ఞాపకాలు. ఒక్కోసారి అనిపిస్తుంది జాబ్స్కి కూడా సమ్మర్ హాలిడేస్ ఉండి మళ్ళీ అమ్మమ్మ నాన్నమ్మల ఇంటికి కజిన్స్ అంతా వెళ్ళిపోయి అప్పట్లోలా ఉంటే ఎంత బాగున్నా అని కదా. మీ మెమరీస్ కూడా షేర్ చేసుకోండి. ఉంటా అండి. ఇట్లు మీరు